Hi, welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me, Chef Advita. వారం మనం వెరైటీ ఆఫ్ కంట్రీస్లో అడుగుపెట్టి బోల్డ్ అని వంటలు నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ ఈ వారం మనం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం. ఈ వారం మొత్తం మనం ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఫేమస్ క్లాసిక్ సూప్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సూప్స్ అంటే నిజం చెప్పాలంటే జనరల్గా మనకు కొంచెం చిన్న చూపే. మెయిన్ మీల్ తయారు చేసుకునే ముందర క్విక్గా ఏదన్నా ఆకలి తొందరగా చచ్చిపోయేటట్టుగా మనం తయారు చేసుకునే ఒక సూపర్ యమ్మీ రెసిపీ అనే మనం సూప్స్ అనుకుంటూ ఉంటాం. కానీ ఫ్రెంచ్ కుజీన్లో సూప్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీకు విషయం తెలుసా, ట్రెడిషనల్ ఫ్రెంచ్ మీల్కి ఇంచుమించు 13 నుంచి 17 కోర్సెస్ ఉన్నాయంట. అంటే 17 కోర్సెస్ అంటే డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు ఒక మీల్ని ఎంజాయ్ చేస్తారట. ఈ కంప్లీట్ కోర్స్లో ఫస్ట్ వచ్చే స్టెప్పే ఈ సూప్ అనమాట. సో సూప్ని టేస్ట్ చేస్తూ నెక్స్ట్ డే వస్తుందా అని చాలా టెంప్టింగ్గా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారట. అండ్ చాలా మటుకు సోషలైజేషన్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి కూర్చుని టేబుల్ మీద ముచ్చట్లు పెట్టుకుంటుంటారు కదా, అప్పుడు కంపల్సరీ సూప్స్ వాళ్ళ చేతిలో ఉండాలట. ఆల్ రైట్, సూప్స్ హిస్టరీ చెప్పేశాను కదా, అందుకే బోల్డ్ అంత రిచ్ హిస్టరీ ఉన్న సూప్ తోటి ఈ రోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాము. ఈ రెసిపీ పేరే మష్రూమ్ వెలూతే సూప్. మష్రూమ్ వెలూతే సూప్. అసలు ఈ వెలూతే అనేది ఒక కైండ్ ఆఫ్ సాస్ అనమాట. సో ఈ సూప్ అనేది చాలా సాసీగా టేస్టీగా ఉంటుంది. దీని కలర్ మాత్రమే సూప్ని చూసిన వెంటనే ఇది వెలూతే సూప్ అని చెప్పేసేటట్టుగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సూప్ గురించి మాట్లాడుతూ యమ్మీ సూప్ని తయారు చేసుకుని ఫైనల్గా టేస్టింగ్ కూడా చేసేద్దాం. ఆల్ రైట్, సో ఫస్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, మిరియాలు, జస్ట్ రా పెప్పర్కార్న్స్ అంటారు కదా వాటినే. దీంతో పాటు క్రీమ్ బోల్డ్ అంతా యూస్ చేయాలి ఈ వెలూతే సూప్కి. నేను యూస్ చేస్తున్నాను మైదా, బటర్, మష్రూమ్ వెలూతే సూప్ కదా, దీంతో పాటు కాస్త పాలు, బే లీఫ్ అండ్ ఎగ్ కూడాను. ఎగ్ అనేది ఒక మంచి క్రీమీనెస్ని స్మూత్నెస్ని యాడ్ చేస్తుంది ఈ సూప్కి. అండ్ సూప్ చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ లా కనిపించినా కూడాను చాలా రిచ్గా ఎలా ఉంటుందో తెలుసా, దాని వెనకాల ఒక సీక్రెట్ ఉంది. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను చికెన్ స్టాక్ కానీ వెజిటబుల్ స్టాక్ కానీ లేకపోతే ఫిష్ స్టాక్ కానీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేర్చేసుకున్నారనుకోండి, ఈ వారం మొత్తం బోల్డ్ అని ఫ్లేవర్ఫుల్ సూప్స్ని తయారు చేసుకోవచ్చు. మీరు గమనిస్తే ఇందులో నేను రకరకాల డిఫరెంట్ వెజిటబుల్స్ అని వేసుకుని తయారు చేసుకున్నాను అనమాట. చికెన్ ముక్క కూడా ఉంది, అందుకే ఇది చికెన్ స్టాక్. చాలా సింపుల్గా తయారు చేసి పెట్టేసుకున్నారనుకోండి, పెద్ద గ్లాస్లో మీరు వడగట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బోల్డ్ అని సార్లు వెరైటీ ఆఫ్ వంటల్లో యూస్ చేయొచ్చు. మంచి రిచ్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఆల్ రైట్, చికెన్ స్టాక్ని యూస్ చేస్తున్నాను కాబట్టి నాన్ వెజిటేరియన్స్కి ఇట్స్ గోనా బి అ సూపర్ ఫేవరెట్. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. ఈ మష్రూమ్ వెలూతే సూప్ని డిఫరెంట్ వేస్లో తయారు చేసుకోవచ్చు. కొన్నిసార్లు అయితే థిక్ బేస్ని తయారు చేసుకుని పైన ఈ మష్రూమ్స్ని కూడా వేసుకుంటారు. కానీ నేను మాత్రం ఈరోజు మష్రూమ్స్ని కుక్ చేసుకుని అందులోనే ఈ సూప్ని తయారు చేసుకుంటున్నాను. సో దట్ ఫ్లేవర్ ఇంకా చాలా రిచ్గా ఉంటుంది. డిఫరెంట్ మెథడ్స్లో తయారు చేసుకోవచ్చు. కలర్ అండ్ టెక్స్చర్ మాత్రమే ఈ సూప్కి కంపల్సరీ అనమాట. అదేంటో తయారు చేస్తూ మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ ఇందులో వేసుకుంటున్నాను నేను బటర్. చాలా కమ్మగా ఉండబోతోంది ఈ సూప్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మటుకు మనం సూప్స్ చూస్తే ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సూప్సే కనిపిస్తుంటాయి కాబట్టి ఈ బటర్ కానీ మైదా కానీ ఎగ్స్ కానీ క్రీమ్ కానీ అలా కనిపిస్తూనే ఉంటాయి. సో బోల్డ్ అంత బటర్ వేసేసుకుంటున్నాను. ఇంతకీ ఇది థిక్ సూపా థిన్ సూపా అద్భుత అని అనుకుంటున్నారా? సూప్స్ 2 రకాలండి. ఒకటేమో థిన్ సూప్ అంటే ఈజీగా చెప్పాలంటే చారులాగా రసంలాగా ఉంటుంది. అండ్ ఇంకొకటి థిక్ సూప్ అనమాట. వెరైటీ ఆఫ్ డిఫరెంట్ థిక్కనింగ్ ఏజెంట్స్ అంటే స్టార్చ్ కానీ కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ ఇవన్నీ యూస్ చేసి సూప్ని థిక్ చేసుకున్నారనుకోండి, దాన్ని థిక్ సూప్ అంటారనమాట. యూస్ చేసే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థిక్నెస్ ప్రకారం సూప్స్ రకం కూడా మారిపోతుంటుంది. ఈరోజు మనం తయారు చేసుకునే ఈ సూప్లో మనం మైదాని వేసుకుని బటర్ని వేసుకుని కమ్మగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక సూపర్ యమ్మీ థిక్ సూప్ అని చెప్పేయచ్చు. ఓకే, ఫస్ట్ నేను బటర్ మెల్ట్ చేసేసుకుంటాను. బటర్ ఎంత టేస్టీగా ఉంటుందో అంత డేంజరస్ కూడాను. ఈజీగా కాలిపోతుంది కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో వేసుకుంటున్నాను నేను ఫస్ట్ మైదాని మనం కొంచెం వేయించేసుకున్నాం అనమాట, పచ్చి వాసన రాకుండాను. అండ్ ఇదే మన సూప్కి థిక్కనింగ్ ఏజెంట్ కూడా. ఆల్ రైట్, సో నేను ఇక్కడ మైదాని వేయించేసుకున్నాను. ఇందులో వేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలని. చాలా మటుకు ట్రెడిషనల్ కుకింగ్ పద్ధతిలో మనం గమనిస్తే ఫ్రెంచ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ మాత్రం ఎక్కువగా మారలేదు ఓవర్ టైం. లేకపోతే గ్లోబలైజేషన్ మూలాన ప్రతి ఒక్క కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ యాడ్ అయ్యి వాళ్ళ టెక్నిక్స్ కూడా యాడ్ అయ్యి కల్చర్ కూడా కలిసిపోయి కుకింగ్ టెక్నిక్స్ కూడా మారుతూ ఉంటున్నాయి అండ్ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది.
సో మనం తయారు చేసుకున్న ఈ వెలూతే సూప్ కూడాను కొంచెం వీలుగా తొందరగా అయిపోవాలన్నట్టుగా నేను తయారు చేసుకుంటున్నాను. లేకపోతే ట్రెడిషనల్గా ఈ మష్రూమ్ వెలూతే సూప్ని చూస్తే ఇంచుమించు 40 నిమిషాలు పడుతుందట కుక్ చేయడానికి. 40 మినిట్స్ సూప్కి మనం ఎలా స్పెండ్ చేస్తాం. అందుకని టేస్ట్ని ఈజీగా మిమిక్ చేసుకోవడానికి క్విక్గా ఈ టెక్నిక్స్ని యూస్ చేస్తున్నాం. ఓకే, బాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో మష్రూమ్స్ని యాడ్ చేస్తాను. ఓకే, కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు నేను దీన్ని వదిలేస్తాను. మేబీ ఇంకా కాస్త బటర్ పడుతుంది. లెట్ మీ యాడ్ సమ్ మోర్ బటర్. రైట్, ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను బే లీఫ్ని. బిర్యానీ ఆకు ఉట్టి మన బిర్యానీకి ఏం సొంతం కాదు. ఎక్కువ మటుకు ఫ్రెంచ్ కుకింగ్లో ఈ బే లీఫ్ని బాగా యూస్ చేస్తూ ఉంటారు, మంచి మైల్డ్ ఫ్లేవర్ కోసం కూడా. నెక్స్ట్ టైం బోల్డ్ అని మసాలాస్తో కలిపేస్తే పాపం ఈ బిర్యానీ ఆకు ఇంపార్టెన్స్ తెలియదు, కానీ మీరు కూడా ఇలా మష్రూమ్ వెలుగుతే సూప్లో జస్ట్ ఇలా యూస్ చేయండి. విల్ టోటలీ ఎంజాయ్ ఇట్. ఓకే, సో నేను మష్రూమ్స్ని కొంచెం పొడుగ్గానే కట్ చేసుకుంటున్నాను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అని అనుకున్నాం కదా ఈ సూప్, దానికి పర్ఫెక్ట్గా ఈ మష్రూమ్స్ హెల్ప్ చేస్తాయి. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకుంటున్న కొద్దీ కలర్ కూడా కొంచెం డెన్స్గా మారుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ అంతా అయిపోయాక మీరు దీని మీద ఇలా ఫ్రైడ్ మష్రూమ్ కూడా యాడ్ చేసినా కూడా ఒక మంచి క్రంచీ టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది. కానీ ఇలా కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ వరకు మంట తక్కువ చేసుకుని మెల్లగా దీన్ని కుక్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు నేను వేసేసుకుంటాను మిరియాలని, జస్ట్ హోల్ పెప్పర్, సో దట్ వద్దు అనుకుంటే సపరేట్ చేయడానికి వీలుగా కూడా ఉంటుంది. సో ఒక 5 నిమిషాల తర్వాత నేను ఇందులో పాలని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ వాటర్, జనరల్గా అయితే వాటర్కి రీచ్ అవుతాం కదా, ఈసారి వాటర్ బదులు నేను వేసుకుంటున్నాను చికెన్ స్టాక్. సో ఇది నేను చికెన్ వర్షన్ తయారు చేసుకుంటున్నాను కాబట్టి చికెన్ స్టాక్ వేసుకుంటున్నాను. చూడడానికి చాలా ఎక్కువ క్వాంటిటీ లాగా అనిపించినా కూడాను వెరైటీ ఆఫ్ వంటల్లో మీరు ఒకవేళ ఈ స్టాక్ని యూస్ చేయడం మొదలు పెట్టారనుకోండి, రెగ్యులర్గా వాటర్ యూస్ చేయడం కుకింగ్లో ఆపేస్తారు. మైదా అనేది ఈ పర్టిక్యులర్ సూప్కి థిక్నింగ్ కాబట్టి చాలా చాలా క్రీమీగా థిక్గా ఉండబోతుంది సూప్. అండ్ మైదా కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మనం కుక్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువైనా అనిపించినా కూడాను తర్వాతకి కూల్ అయిన తర్వాత థిక్ అయిపోతుంది కాబట్టి ఇట్ విల్ బి పర్ఫెక్ట్. సో వెలూతే సూప్కి మనకు ఒకే ఒక టార్గెట్ పెట్టుకోవాలి, చాలా చాలా రిచ్గా క్రీమీగా ఇలా తింటే ఇలా కరిగిపోయేటట్టుగా ఉండాలన్నమాట. సో మనం ప్రతి ఒక్క స్టెప్లో ఇదే ఫాలో అవ్వాలి. సో దట్ ఫైనల్ సూప్ విల్ బి సో రిచ్. సో ఇప్పుడు నేను ఇలా వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు. నేను ఇందాక డైరెక్ట్గా పెప్పర్ కార్న్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కాస్త మిరియాల పొడి కూడా వేసుకున్నాను. క్విక్ మిక్స్, పర్ఫెక్ట్. నేను ఇందులో ఈ ఎగ్ యోక్ తీసుకుంటున్నాను. ఓకే, దిస్ ఇస్ డన్. కొంచెం ఎగ్ యోక్ ఎక్కువ సపరేట్ చేయడం అనేది కాస్త మెస్సీ ప్రొసీజరే, కానీ టేస్ట్ విల్ బి వర్త్ ఇట్. ఇప్పుడు నేను ఇందులో కాస్త క్రీమ్ని యాడ్ చేస్తాను. క్రీమ్ అండ్ బాగా మనం మిక్స్ చేసేసుకున్నాం. చాలా రిచ్ హార్టీ సూప్ కాబట్టి అండ్ మష్రూమ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ హెల్తీ కాబట్టి డైట్ వాచర్స్ కొంచెం కావాల్సిన క్యాలరీ కంటెంట్ మిగతా కోర్సెస్లో అంటే మెయిన్ కోర్స్లో కొంచెం లైట్ సాలెడ్ లాగా యూస్ చేసుకుని ఎంజాయ్ చేస్తే ఒక మంచి థిక్ రిచ్ సూప్ని ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. అండ్
ఇట్స్ వెరీ వెరీ హెల్దీ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో ఈ మిక్స్చర్ రాయిస్ని వేసేసుకుంటున్నాను. మిక్స్ ఇప్పుడు విస్క్తో పనే. సింపుల్గా మైదా బేస్ తోటి కాస్త పాలని, క్రీమ్ని అండ్ స్టాక్ని యాడ్ చేసి ఒకే ఒక వెజిటబుల్ మష్రూమ్ తోటి ఒక సూపర్ యమ్మీ సూప్ తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా అనుకున్నారా? చాలా ఈజీగా, అది కూడా హిస్టరీ రిచ్ ఉన్న సూప్ని ఇప్పుడు మనం తయారు చేసేసుకున్నాము. గోల్డెన్ సార్లు రిచ్ అన్నాను కాబట్టి ఇంకా రిచ్ అనడం ఆపేయాలంటే డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేశాను. సో ప్రెజెంటేషన్లో కలిసాను. మష్రూమ్ వెలుతే సూప్ నైస్ అండ్ థిక్ అండ్ క్రీమీ. ఈరోజు మాత్రం బోల్డ్ అండ్ చాలా రిచ్ అన్నాను. ఎందుకు అంటే టేస్ట్ చేసిన వెంటనే మీకే తెలుస్తుంది. చాలా ఈజీగా క్రీమ్ బేస్ తోటి ఒకే ఒక వెజిటేబుల్ తోటి చాలా రిచ్గా సూప్ తయారు చేసుకోవచ్చు అంటే ఈ బ్యూటిఫుల్ మష్రూమ్ వెలుతే సూపే ఒక మంచి ఎగ్జామ్. ఆల్ రైట్, సో నెక్స్ట్ తయారు చేసుకునే సూప్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు అంటే 2 మేజర్ ఫేవరెట్స్. ఒకటి ఏంటి అంటే అన్నీ మిగిలిపోయిన వాటితోటి చాలా చాలా రుచికరంగా ఒక సూప్ తయారు చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే ఇంచుమించు మన ఫ్లేవర్ఫుల్ సాంబార్ లాగా ఒక సూప్ని తయారు చేసుకుంటున్నాం. నెక్స్ట్ తయారు చేసుకుందాం మినెస్ట్రోనీ సూప్. మినెస్ట్రోనీ సూప్కి చాలా చాలా రిచ్ కల్చర్ అండ్ హిస్టరీ ఉంది. ఈ రెసిపీ హిస్టరీ చూస్తే చాలా చాలా రిచ్గానే ఉంటుంది, మన ఫస్ట్ తయారు చేసుకున్న సూప్ లాగే. మినెస్ట్రోనీ సూప్ అనేది రోమన్ ఇన్ఫ్లుయెన్స్, లాటిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ సూప్ ఇది. మినెస్ట్రోనీ సూప్ ఎంత రిచ్చో అంత బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాను. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవాలి అంటే బోల్డ్ అని వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ కావాలి. అండ్ ఇందాక చెప్పినట్టుగా మన హీరో స్టాక్ కూడా ఉండాలి. సో మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. బ్లాంచ్ చేసి పెట్టుకున్న టమాటో, నేను యూస్ చేస్తున్నాను రాజ్మా బీన్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. మినెస్ట్రోనీ సూప్ అనేది కొంచెం సాంబార్ లాగా ఉంటుంది అని అన్నప్పుడు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఉండాలి కదా. సో పాస్తా కూడా కంపల్సరీ ఉండాలి. సో నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను బో పాస్తాని. దీంతో పాటు ఒక అనియన్, రెడ్ అనియన్ చాలా రిచ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు. అండ్ మనం ఇటలీలో ఉన్నప్పుడు, ఇటలీ ఫేమస్ సూప్ని తయారు చేసుకున్నప్పుడు చీజ్ లేకపోతే ఎలా, అందుకని పైన నేను కొంచెం పామిజాన్ చీజ్ని యాడ్ చేస్తాను. ఇట్స్ గోనా టేస్ట్ అమేజింగ్. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. ఆడవాళ్ళకి చాలా ఫేవరెట్ సూప్ అయిపోతుంది. ఎందుకంటే ఒకటి ఆ వెజిటబుల్ ఇంట్లో ఫ్రిడ్జ్లో మిగిలిపోతున్నప్పుడు ఏం చేయాలని అనుకున్నప్పుడు ఈ సూప్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే టమాటో, క్యారెట్, క్యాప్సికమ్ అన్ని వెజిటబుల్స్ని యూస్ చేసి చాలా రిచ్గా తయారు చేసుకోబోతున్నాను. అండ్ ఇందులో నేను చికెన్ ఫ్లేవర్ని కూడా, అంటే చికెన్ స్టాక్ని కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ గోనా టేస్ట్ రియలీ రియలీ మిస్టీరియస్. అంటే చికెన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది, కానీ ఎలా ఉందో తెలియదు అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. చిన్న ముక్క రెడ్ బెల్ పెప్పర్స్, కొంచెం yellow bell peppers. టమాటో ఫ్లేవర్ అనేది మినెస్ట్రోనీ సూప్లో కంపల్సరీ కనిపిస్తూ ఉంటుంది. సో నేను 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటోస్ని యూస్ చేస్తున్నాను. అంటే బ్లాంచ్ చేసి పెట్టుకున్న టమాటోస్. బ్లాంచింగ్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ కాకండి, ఏం లేదు. వేడివేడి నీళ్ళల్లో టమాటోని ఉడకబెట్టేసి తొక్క తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఆ టమాటోతో పాటు కాస్త పచ్చి టమాటోని కూడా యూస్ చేద్దాం. సో దీనికి మనం వేసుకుందాం క్యారెట్ ముక్కల్ని. అసలు సూప్స్ అనే వాటికి హిస్టరీ ప్రకారంగా చూస్తే బోల్డ్ అని రీజన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా నెక్స్ట్ వచ్చే మీల్కి టెంప్టింగ్ విండో లాగా, అంటే నెక్స్ట్ డే రాబోతోంది ఎటువంటి ఫ్లేవర్స్ తోటి మీల్ తయారవుతున్నాయో చూపించడానికి ఈ సూప్ని యూస్ చేస్తే, మిగతా వారైతే కొంతమంది సూప్ తాగితే డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అయ్యి నెక్స్ట్ తినే మీల్ కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతుందని సూప్ని సర్వ్ చేస్తుంటారనమాట. ఈచ్ కల్చర్లో వేరే వేరే ఎక్స్ప్లెనేషన్ ఉన్నా కూడా ఇలా ఫ్లేవర్ఫుల్ సూప్ని తయారు చేస్తే ఎటువంటి రీజన్ అయినా పర్వాలేదు. ఓకే, నేను నెక్స్ట్ ఇందులో వేసుకుంటున్నాను బీన్స్. వేసుకుందాం రెడ్ బెల్ పెప్పర్స్.
ఈ సూప్కి వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ని యూజ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్టాండర్డ్గా అయితే మనకి బీన్స్ అన్ని సీజన్లో ఉంటాయి, క్యాప్సికమ్ కూడా కనిపిస్తూనే ఉంటుంది, టమాటోస్ ఉంటాయి, అనియన్స్ ఉంటాయి, వెల్లుల్లిపాయలు ఉంటాయి. హ్యాపీగా ఈ సూప్ మీరు ఇప్పుడే తయారు చేసుకోవచ్చు. ఓకే, ఈ కలర్ కాంబినేషన్ కోసం, డిఫరెంట్ టెక్స్చర్ కోసం నేను వెరైటీ ఆఫ్ క్యాప్సికమ్స్ని యూజ్ చేస్తున్నాను, కానీ లేకపోతే హ్యాపీగా అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. మినెస్ట్రోనీ సూప్ అనేవి అన్ని వెజిటబుల్స్ బైట్ సైజ్లో ఉండాలి. దట్స్ లైక్ అ మేజర్ రూల్. సో అన్ని బుజ్జుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మన అన్నిని కూడా ఇప్పుడే కట్ చేసేసి పెట్టేసుకుందాం. ప్రతి ఒక్క సూప్కి, మనం ఈరోజు తయారు చేసుకునే క్లాసిక్ సూప్స్కి కొన్ని పర్ఫెక్ట్ టెక్స్చర్స్ అండ్ కలర్స్ ఉండాలి. అలా ఉంటే సరిపోతుంది. మనం ముందు తయారు చేసుకున్న ఈ మష్రూమ్ వెలుతే సూప్లో కంపల్సరీ ఆ లైట్ బ్రౌన్ కలర్ రావాలి. అలా అని మినెస్ట్రోనీ సూప్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం రెడ్ కలర్ ఉండాలన్నమాట. సో టమాటోస్ని 2 రకాలుగా వేసుకుంటున్నాం కదా, ఆ కలర్ హ్యాపీగా వచ్చేస్తుంది. వేసేసుకుందాం. ఇందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, ఎక్కువ మటుకు ఇటాలియన్ వంటలన్నీ మీరు చూస్తే బేస్లో గార్లిక్ ఫ్లేవర్ కంపల్సరీ ఉంటుంది, ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ ఫ్లేవర్స్ తోటి వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి రిచ్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. పార్మెజాన్ చీజ్ ఉండబోతోంది. సో ఇట్స్ గోనా టేస్ట్ రియలీ నైస్. సో టమాటోస్ని నేను కొంచెం పెద్దగానే డైస్ చేస్తున్నాను, సో దట్ కుక్ అయిన తర్వాత కూడా అది టమాటో అని తెలియాలి కదా మరి. దట్స్ ఆల్. నా షాప్ రెడీ అయిపోయింది. అన్ని వెజిటబుల్స్ కట్ చేసేసుకున్నాను. దీనిలో వేసేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్, క్యారెట్ ముక్కల్ని, కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి, అందుకని. బీన్స్ కూడా వేసేసుకుందాం. ఇంచుమించు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ మినెస్ట్రోనీ సూప్ని సాంబార్తో కంపేర్ చేసుకున్నాను కదా. సో వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ అన్నీ కూడాను ఈ సూప్లో ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రై సూప్ అంటే ఎలాగో ఫైనల్గా లిక్విడీగా ఉంటుందని ఏం తీసి పడేయకండి. వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ని యాడ్ చేసేటప్పుడు, వెజిటబుల్స్ని యాడ్ చేసేటప్పుడు ఆ ప్రొసీజర్ని కరెక్ట్గా ఫాలో అయిపోతే పర్ఫెక్ట్లీ కుక్డ్ సూప్ని తయారు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇందులో వేసుకుందాము రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ yellow bell peppers. టమాటోస్ని ఇంకా రిజర్వ్ చేస్తున్నాను, ఇప్పుడే వేయట్లేదు. సో దట్ ఈ వెజిటబుల్స్ అని కుక్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఈ బీన్స్ని. ఒకవేళ ఇలా రాజ్మా బీన్స్ లేకపోతే స్ప్రౌట్స్ని వేసుకోవచ్చు, వెరైటీ ఆఫ్ డిఫరెంట్ శనగల్ని వేసుకోవచ్చు. మినెస్ట్రోనీ సూప్ బ్యూటీయే అది. మనం వేసుకునే వెజిటబుల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ మనకి నచ్చినట్టుగాను అవైలబిలిటీ ప్రకారంగా హ్యాపీగా మనం మాన్యువర్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఒక చిన్న ముక్క సెలరీని యాడ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. ఓకే, ready? One quick mix. Oh, smells really nice. వేసుకుందాం ఇందులో చిల్లీ ఫ్లేక్స్, కాస్త ఉప్పు. నేను పాస్తాకి కూడా సరిపడి ఇప్పుడే వేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం చక్కెర కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. టమాటోని యాడ్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయాలంటే కాస్త తీపి కూడా తగలాలి. కొంచెం షుగర్, క్విక్ మిక్స్. ఇలా షుగర్ని యాడ్ చేయడం వల్ల, వాటర్ని యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. అంటే సాల్ట్ అనేది హైడ్రోస్కోపిక్ కాబట్టి వెజిటబుల్స్ని తొందరగా కుక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ చక్కెర అనేది పర్ఫెక్ట్గా క్యారమలైజ్ కూడా చేస్తుంది. సో అన్ని రకాల ఫ్లేవర్స్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్పేశాను కాబట్టి నెక్స్ట్ ఇందులో వేసుకుందాం మనం కాస్త మిరియాల పొడి, లిటిల్ ఆఫ్ పెప్పర్. నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ ముందుగానే బ్లాంచ్ చేసి పెట్టుకున్న టమాటో.
ర్యాండమ్గా కట్ చేసేసుకుందాం. గోయింగ్ టు యాడ్. ఏంటి ఎలాగో టమాటోనే కదా, వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్లో వేసుకుంటున్నా ఏంటి అనుకుంటున్నారా? ఇలా టమాటోని బ్లాండ్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకుంటే కొంచెం గుజ్జుగా ఫామ్ అయిపోతుంది. సూప్కి కావాల్సిన థిక్నెస్ని కూడా యాడ్ చేస్తుంది. కొంచెం దబ్బలేసేస్తే ఇంకా ఫ్లేవర్ఫుల్గా కూడా మారుతుంది. ఓకే, అండ్ క్విక్ మిక్స్. పర్ఫెక్ట్. మంచి రాజ్మా ఫ్లేవర్ఫుల్ కలర్ఫుల్ కర్రీ లాగా కనిపిస్తుంది కదా, సూప్ లాగా మారుద్దాం. ఆగండి, ఇంకా టమాటో పీసెస్ని కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. క్విక్ మిక్స్. ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఈ బో పాస్తా. అది ఇలా కాస్త ఫ్లేవర్ఫుల్గా మనం మిక్స్చర్ రెడీ చేసుకున్న తర్వాత స్టాక్ని యాడ్ చేసుకోవాలి. మినెస్ట్రోనీ సూప్ని బెస్ట్ వే టు డిస్క్రైబ్ అంటే ఒక మంచి హార్టీ మీల్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పాస్తా అంటే కార్బ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, వెజిటబుల్స్, ఫైబర్స్ ఉన్నాయి. సో ఇట్స్ గోన్ బి అ పర్ఫెక్ట్ మీల్. నెక్స్ట్ టైం వేరే రెసిపీస్ అండ్ డిఫరెంట్ లాంగ్ ప్రొసీజర్ తయారు చేసుకోకుండా సింపుల్గా మినెస్ట్రోనీ సూప్ తయారు చేసుకున్నాం ఆన్ అ లేజీ డే. ఇట్స్ గోన్ బి పర్ఫెక్ట్. మనం ఏం చేసేద్దాం అంటే మెల్లగా ఈ పాస్తా కుక్ అయ్యేంత వరకు దీన్ని మనం బాగా బాయిల్ అవ్వనిద్దాం. ఇలా బాయిల్ అవ్వడంతో పాస్తాలో ఉన్న స్టార్చ్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ సూప్కి పర్ఫెక్ట్ థిక్నెస్ని యాడ్ చేస్తుంది. స్టార్టింగ్ నేను డెఫినేషన్ చెప్పాను కదా, థిక్ సూప్ అంటే వెరైటీ ఆఫ్ థిక్నింగ్ ఏజెంట్స్ని యూజ్ చేసి సూప్ని పర్ఫెక్ట్గా థిక్గా హార్టీగా తయారు చేసుకుంటారని. ఈ రకం సూప్లో మనం స్టార్చ్ థిక్నెస్ని యూజ్ చేస్తున్నాము, అందుకని స్టార్చ్ తోటి సూప్ థిక్ అయిపోతుంది అనమాట. సో దట్స్ ఇట్. స్టార్చ్ అంటే నేను యూజ్ చేసే పాస్తాలో ఉన్న ఆ స్టార్చ్ తోటే ఈ సూప్ పర్ఫెక్ట్గా థిక్ అయిపోతుంది. ఎటువంటి కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా వెజిటేబుల్స్ తోటి పాస్తా తోటి బోల్డ్ అంత ఫ్లేవర్ తోటి హ్యాపీగా సూప్ తయారు చేసుకోవాలంటే ఈ మినెస్ట్రోనీ, ఇటాలియన్ మినెస్ట్రోనీ సూప్ కంపల్సరీ ట్రై చేయాల్సిందే. సో ఇంకా బాయిల్ అవ్వడానికి ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలి? బాయిల్ అవుతూ ఉండగా నేను ఇందులో వేసుకుంటున్నాను కొంచెం బేజిల్, సో దాట్ ఫైనల్గా నేను మీకు ప్రెజెంటేషన్ చేసి చూపించవచ్చు డైరెక్ట్గా. కొంచెం బేజిల్ వేసేసుకుందాము. దట్స్ ఆల్. ఆ ఇటాలియన్ ఫ్లేవర్స్ రావాలంటే బేజిల్ ఉండాలి కదా మరి. సో దట్స్ ఆల్. సూప్ యమ్మీ మినెస్ట్రోనీ సూప్ తయారు చేసేసుకున్నాం. ఇంకా డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. క్లాసిక్ ఫ్లేవర్స్ తోటి ఈజీగా క్విక్గా తయారు చేసుకున్న బ్యూటిఫుల్ మినెస్ట్రోనీ సూప్ ఇది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 2nd century BCలో రోమన్స్ ఇటలీని ఆక్యుపై చేసినప్పుడు సూప్లలో స్టాక్ని యాడ్ చేయడం మొదలుపెట్టారట. అప్పుడే ఈ మినెస్ట్రోనీ సూప్కి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దీని పేరు కూడా 13వ సెంచరీలోనే పెట్టేశారు. ఇంత హిస్టరీ అండ్ కల్చర్ ఉన్నప్పుడు ఫ్లేవర్ కూడా అంత రిచ్గానే ఉంటుంది కదా. ఈ వారం మొత్తం మనం ఇలాంటి బోల్డ్ అని ఫేమస్ క్లాసిక్ రెసిపీస్తో పాటు కొంచెం తిక్కగా వెరైటీ కాంబినేషన్స్ తోటి ఇంట్రెస్టింగ్ సూప్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావ్ ఏం రుచిలో.